గతంలో కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. ఈ రోజు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని అంత చక్కగా మేము ఏ విధంగా దాన్ని మేము ఆ అవిశ్వాసాన్ని చూపించగలిగామంటే అంత ప్రజల్లో అవిశ్వాసం ఉంది కనుకనే అవిశ్వాసం పెట్టాం. ఆ అవిశ్వాసాన్ని ఈరోజు నిరూపించగలిగాం. ఓటు రూపంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క మెజార్టీతో 74 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, అదేవిధంగా కార్పొరేటర్స్ కూడా ఈ రోజు ఓటింగ్ చేసి ప్రజల యొక్క మనోభావాన్ని తెలియజేశారు. ఆ దాని విధంగా ఈ రోజు మీరు మా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ మరియు మా గౌరవ సోదరులు వీలా శ్రీనివాసరావు గారు గౌరవ మేయర్గా ఎన్నికైనందుకు ఆ శుభ సందర్భంలో ఇది చాలా మంది ఊహించని మార్పు అంటున్నారు. కాదు, ఇది ఆల్రెడీ ఊహించే ఉంది. ఎందుకంటే ప్రజలు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి మీరు పీఠం కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే అభివృద్ధి సర్వేగంగా సాగుతాడు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సన్నాహాలు చేశారు. దానికి అనుగుణంగానే ఈ రోజు తీర్పు కూడా వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఈ సంవత్సరం కాలంలో మా కార్పొరేటర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో అంటే వైసీపీ లేదంటే జనసేన లేదంటే తెలుగుదేశం కాదు, అందరికీ కూడా సమపాలనలో కూడా న్యాయం చేస్తారని చెప్పి మా కోలా శ్రీనివాసరావు గారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తే వార్డు అభివృద్ధి చేయంగా వార్డు అభివృద్ధి కొరకే మీకు పాటుపడతామని వారు మాకు మాటిచ్చారు. ప్రస్తుతానికి ఆ విధంగా వారు కూడా చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ అందరికీ కూడా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ జెండా 130 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ స్థాపించినందుకు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక బర్త్డే గిఫ్ట్ గా మొత్తం విశాఖ రణేషా వేయబోతున్నామని తెలియజేస్తూ 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మరియు నా శ్రీమతి 38వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్